ఓకే అండి. గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ. సో, ఇప్పటివరకు మీకు ఎస్ఓపి స్వామిత్వ గురించి డిస్కస్ చేశారు. అండ్ అలాగే మెయిన్‌గా క్యూజేఎస్‌లో వెక్టరైజేషన్ ఎలా చేయాలి? అండ్ పాయింట్ లేయరు, లైన్ లేయరు, పాలిగనైజేషన్ ఎలా చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మెయిన్‌గా మీరు వీటితో పాటు రోవర్‌తో డేటా ఎలా కలెక్ట్ చేయాలనేది కూడా ఎక్కువగా డిస్కస్ చేయాల్సి ఉంటదండి. ఫీల్డ్ లెవెల్‌లో మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటది. సో, ఫీల్డ్ లెవెల్‌లో మనం డేటా కలెక్ట్ చేసుకొనొచ్చిన తర్వాతే మనం క్యూజేఎస్‌లో అంతా కూడా చేస్తాము. గ్రౌండ్ ట్రూతింగ్‌లో ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత మనం వెక్టరైజేషన్ అది చేస్తాము. సో, ఈ వెక్టరైజేషన్ చేసి మనం అసలు ఎన్ని పీపీఎమ్స్ వస్తున్నాయి అనేది కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని, ఆ పీపీఎమ్స్ అన్నిట్లికి కూడా ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి ప్రాపర్టీ పార్సెల్ మ్యాప్ జనరేట్ చేయాలి. సో, మనం ఇది ప్రాసెస్ మనకి అందరికీ ఐడియా ఉందండి. సేమ్ ఎల్‌పీఎమ్స్ మనం ఏ విధంగా అయితే జనరేట్ చేసేవాళ్ళమో, అదే విధంగా మనకి మెయిన్ షేప్ ఫైల్ ఒకటొస్తది. అబాది ఏరియాకి సంబంధించి. అదే షేప్ ఫైల్‌ని మనం ఫైనల్‌గా ఫిక్స్ చేసుకొని, దాన్ని బట్టి మనం పీపీఎమ్స్ అనేవి జనరేట్ చేస్తాము. సో, మెయిన్‌గా మనం ఇదివరకు ఎల్‌పీఎమ్స్ ఏ విధంగా జనరేట్ చేసామో అన్నది మీకు అందరికీ ఐడియా ఉంది. సో, మనం ఎల్‌పీఎమ్స్ ఇదివరకు ఏ విధంగా జనరేట్ చేసామో, సో, మనకి ఓల్డ్ మెథడ్ అనేది ఒకటుంది. సో, జస్ట్ 1 మినిట్ అండి, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో, ఓకే. మనకి ఓల్డ్ మెథడ్ కూడా ఉంది. ఆ ఓల్డ్ మెథడ్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేప్ ఫైల్ ఏదైతే ఉందో, ఆ షేప్ ఫైల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. విలేజ్ షేప్ ఫైల్‌ని. ఇక్కడ మనం ఆబాది షేప్ ఫైల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆబాది షేప్ ఫైల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకొని, ఆబాది షేప్ ఫైల్‌కి ఇండివిడ్యువల్‌గా మనకి ఏ లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అన్ని లేయర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్‌లో సింబాలజీలోను, లేబుల్స్‌లోను రూల్స్ అప్లై చేసి ఫైనల్‌గా మనం మ్యాప్ లేఔట్ ప్రిపేర్ చేసి పీ పీపీఎమ్స్ అన్నీ కూడా ప్రింట్ ఇచ్చేవాళ్ళం. సో, ఇది మన ఓల్డ్ మెథడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి రీసెంట్‌గా వచ్చిన మెథడ్ ఏంటంటే ఎల్‌పీఎం జనరేట్ చేయడానికి ప్లగిన్స్. సో, ఇక్కడ ప్లగిన్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లగిన్స్ అన్నీ కూడా మనకి ఇందులో కూడా మనం ఎల్‌పీఎం జనరేట్ చేయొచ్చు. బట్ ఈ ఎల్‌పీఎం మీరు జనరేట్ చేయాలి అంటే దీనికి సంబంధించిన ఇన్‌పుట్ ఫైల్స్ అన్నీ మీరు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా వాళ్ళకి చెప్పాలి. సో, వితిన్ 1 డేలో ఇది టైము కంప్లీట్ అవుతుందా? లేదా? అన్నది మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మనకి ఎల్‌పీఎం జనరేషన్‌లో మనం మెయిన్‌గా ఇక్కడ విలేజ్ షేప్ ఫైల్ అనేది మనం ఇన్‌పుట్ ఇవ్వాలి. అండ్ అలాగే సైడ్ విలేజ్ బౌండరీ షేప్ ఫైల్ అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ అలాగే ఆ విలేజ్ షేప్ ఫైల్‌లో ఏవైనా టోపో డీటెయిల్స్ ఏమైనా ఉంటే టోపో పాయింట్, టోపో లైను, టోపో పాలిగాను ఇలాగ ఈ 3 లేయర్స్ క్రియేట్ చేసి మొత్తం అన్ని ఇన్‌పుట్ ఇచ్చి అప్పుడు మనం ఎల్‌పీఎం అనేది జనరేట్ చేస్తాం. ఇది మనకిప్పుడు న్యూయెస్ట్ మెథడ్ ఎల్‌పీఎం ప్లగిన్స్ ఇది. బట్ ఇక్కడ మనకేంటి అంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ కొన్ని చోట్ల విలేజ్ మ్యాప్స్ అబాది ఏరియాస్‌లో పీపీఎమ్స్ జనరేట్ చేశారు. వాళ్ళు ప్లగిన్స్ యూజ్ చేయలేదండి. సో, ప్లగిన్స్ యూజ్ చేయకుండా మన ఓల్డెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అదే మెథడ్ మనకి యూజ్ చేసి పీపీఎమ్స్ అనేవి జనరేట్ చేశారు. సో, జస్ట్ మీకేంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో మనకి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ మీకు షేర్ చేస్తాను. మీరు జస్ట్ ఆ లింక్స్ వాళ్ళకి షేర్ చేయండి. బట్ ప్రాసెస్ ఏంటి అనేది నేనిప్పుడు మీకు చెప్తానండి. ఇది అందరికి ఐడియా ఉన్నదే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే ముందుగా ఇనీషియల్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సో, ఇది మస్ట్ అండ్ షుడ్‌గా మీరు డిస్కస్ చేయాలి వాళ్ళతోటి క్యూజేఎస్‌లో. ప్రాజెక్ట్ చేసేటప్పుడు కన్ఫర్మ్‌గా మస్ట్ అండ్ షుడ్‌గా ఇనీషియల్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో సీఆర్ఎస్, మ్యాప్ టూల్స్, ప్రీ డిఫైన్డ్ స్కేల్స్ ఇదంతా కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటది కన్ఫర్మ్‌గా. అండ్ నెక్స్ట్ మనం షేప్ ఫైల్ ఏదైతే ఇంపోర్ట్ చేస్తాం. సో, ఇక్కడ మనం అబాది షేప్ ఫైల్ అనుకుందాం. విలేజ్ పీపీఎం షేప్ ఫైల్ అనుకుందాం. ఆ విలేజ్ షేప్ ఫైల్‌ని మనం ఓపెన్ చేస్తాం. సో, ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించి మనం బౌండరీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ప్రాసెసింగ్ టూల్ బాక్స్ యూజ్ చేసి బౌండరీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో, బౌండరీ అని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లోడ్ బౌండరీ చేస్తాం. ఎక్స్‌ప్లోడ్ బౌండరీ. అండ్ ఎక్స్‌ప్లోడ్ బౌండరీ చేసిన తర్వాత లెంత్ ఏవైనా కాలిక్యులేట్ చేయాలి అంటే మనం అందులో లెంత్ అనేది కాలిక్యులేట్ చేసుకుంటామండి. సో, ఈ లెంత్ కాలిక్యులేట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇండివిడ్యువల్‌గా వన్ బై వన్ ప్రతీది మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ నోట్ చేసాము. సో, దీన్ని బట్టి మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సో, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మీ అందరికీ ఐడియా ఉంది. ఎల్‌పీఎం జనరేట్ చేసేటప్పుడు సేమ్ మనం ఏ విధంగా అయితే చేసేవాళ్ళమో ఓల్డ్ మెథడ్ అదే మెథడ్ ఇక్కడ పీపీఎం కింద మనం కన్వర్ట్ చేసాము జస్ట్. సో, ఈ మెథడ్ అంతా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటది వాళ్ళకి. అండ్ అలాగే వెర్టిసెస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ పీపీఎంకి కూడా ఎన్నైతే వెర్టిసెస్ ఉన్నాయో అన్ని వెర్టిసెస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో, వెర్టిసెస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత పాయింట్ ఐడీ కాలిక్యులేట్ చేయడం.
అంటే ఒక పాయింట్ ఐడి నెంబరింగ్ ఇవ్వటం మనం. అండ్ అలాగే ఆ పాయింట్ ఐడికి ఈస్టింగ్స్, నార్తింగ్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఎక్స్ ఈస్టింగ్స్, వై నార్తింగ్స్ అట్రిబ్యూట్ టేబుల్‌లో మనం ఫైండ్ ఔట్ చేస్తాం. డూప్లికేట్ వెర్టిసెస్ ఏమైనా ఉంటే కూడా మనం డిలీట్ చేసేస్తాం. డూప్లికేట్ వెర్టిసెస్ ఏదైనా ఉంటే మనం డిలీట్ చేస్తాం. నెక్స్ట్ మల్టీ బఫర్ ఇస్తాం. సో, మల్టీ బఫర్ అంటే మనం దేనికిస్తాం అవి మన ఎడ్జెసెన్సీ లైన్స్ రావడం కోసం ఎంత రావాలి అనేది మనం మల్టీ బఫర్ ఇస్తాము. అండ్ అలాగే క్లిప్ చేస్తాము. సో, క్లిప్ చేసిన తర్వాత మనం ఫైనల్‌గా ఎక్స్‌ప్లోడ్ చేస్తాం. క్లిప్ చేసిన తర్వాత మనం ఫైనల్‌గా ఎక్స్‌ప్లోడ్ క్లిప్ చేస్తాం. సో, చేసిన తర్వాత మనకి ఎన్ని లేయర్స్ వస్తాయి టోటల్‌గా మనకి 8 అవుట్‌పుట్ లేయర్స్ వస్తాయి. ఆ 8 అవుట్‌పుట్ లేయర్స్‌లో మనకి పీపీఎంకి సంబంధించి ఏ లేయర్స్ అయితే ఆన్‌లో పెట్టుకోవాలనేది ఇక్కడ ఇచ్చామండి లేయర్ సెలక్షను. ఏ లేయర్ ఆన్‌లో ఉండాలి, ఏ లేయర్ ఆఫ్‌లో ఉండాలి అనేది. సో, ఇదంతా చేసుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్ లేఔట్ ప్రిపేర్ చేస్తాం. మ్యాప్ లేఔట్. సో, మ్యాప్ లేఔట్ ప్రిపేర్ చేసి దాంట్లో మనం జనరేషన్ ఆఫ్ అట్లాస్ చేస్తాము. అట్లాస్ జనరేట్ చేసి క్యూజేఎస్ రూల్స్‌ని కూడా మనం ఇస్తాం. సో, ఇక్కడ క్యూజేఎస్ రూల్స్ ఏంటి అంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ పీపీఎం అనేది కూడా చేంజ్ చేసాం. మీరు అబ్జర్వ్ చేయండి. మనకి అక్కడ ఓల్డ్ దాంట్లో ఎల్‌పీఎం అని ఉంటది. ఇక్కడ మనం పీపీఎం అనేది చేంజ్ చేసాం. సో, పీపీఎం అనేది మనం ఇక్కడ చేంజ్ చేసాం కాబట్టి మీరు అట్రిబ్యూట్ టేబుల్‌లో కన్ఫర్మ్‌గా పీపీఎం అనేది ఉండాలి అని మీరు కన్ఫర్మ్‌గా చెప్పాలి వాళ్ళకి. అంటే మనం వెక్టరైజేషన్ చేసేటప్పుడు పీపీఎం నంబర్స్ ఇస్తాం కదా! కన్ఫర్మ్‌గా పీపీఎం అనే అట్రిబ్యూట్ కాలమ్ ఉండాలి అనేది మీరు కన్ఫర్మ్‌గా మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళకి చెప్పాలి. సో, ఇలా రూల్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లేబుల్స్‌లో సెర్టైన్ రూల్స్ ఇవ్వాలి. అలాగే సింబాలజీలో కూడా సెర్టైన్ రూల్స్ ఇవ్వాలి. ఆ రూల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం అట్లాస్ అనేది ఎనేబుల్ చేస్తే ఏ లేయర్‌లో ఏ సింబాలజీలో ఏ రూల్ ఇవ్వాలి. అండ్ అలాగే లేబుల్స్‌లో ఏ రూల్ అప్లై చేయాలి అన్నది మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంటదండి. దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేసాము యూట్యూబ్ ఛానెల్‌లో ఎల్‌పీఎం జనరేషన్ అని ఉంటది. సో థట్ మీరు ఆ లింక్ వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వితిన్ 1 డేలో మీరు చెప్పగలిగిన టాపిక్స్ అంతా కూడా కవర్ చేసి ఫుల్‌గా వాళ్ళకి ప్రాక్టీస్ కోసం ఆ వీడియోని ఫాలో అవ్వమని చెప్పండి సార్ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా. సో, ఇలాగా లేయర్‌లో సింబాలజీలో ఏ రూల్ ఇవ్వాలి, అలాగే లేబుల్స్‌లో ఏ రూల్ ఇవ్వాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇచ్చామిక్కడ. సో, వెర్టిసెస్ దగ్గర సింబాలజీలో ఏ రూల్ ఇవ్వాలి, లేబుల్స్‌లో ఏ రూల్ ఇవ్వాలి. అండ్ అలాగే ఫ్రిల్ లైన్స్, ఎడ్జెసెన్సీ లైన్స్ కనిపించాలి అంటే మనం ఏం చేయాలి? సో, ఈ విధంగా మొత్తం అంతా మనం అన్నీ ఇచ్చిన తర్వాత యాట్రిబ్యూట్ టేబుల్ ఫైనల్‌గా మనం యాడ్ చేస్తాం కదండీ! వెర్టిసెస్ యాట్రిబ్యూట్ టేబుల్ కావాలి కదా మనకి. పాయింట్ ఐడీ ఉండాలి, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లేదా ఈస్టింగ్స్, నార్తింగ్స్ ఉండాలి యాట్రిబ్యూట్ టేబుల్. సో, అది కూడా ఓపెన్ చేసి అండ్ అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఎలా ఎనేబుల్ చేయాలి. సో, క్యూఆర్ కోడ్ కావాలి అంటే వీళ్ళది ప్రాపర్టీ టాక్స్ రిజిస్టర్స్ అప్డేట్ చేస్తారు కదండీ! అప్డేట్ చేసి మనం ఏదైతే మనం ఆర్ఎస్ఆర్ అంటున్నామో వాళ్ళకి కూడా అలాగే ఒక డేటా ఉంటది. ఆ డేటాని ఇంటర్‌లింక్ చేసి దాని నుంచి డేటా తీసుకొని క్యూఆర్ కోడ్ జనరేట్ చేయటం. సో, ఆ యాట్రిబ్యూట్ డేటా జాయిన్ చేయటం. ఇవన్నీ కూడా మీరు బ్రీఫ్‌గా ఆహ్, చెప్పగలగాలి వారికి. సో, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు లింక్స్ షేర్ చేస్తారండి గ్రూప్‌లో. మాడ్యూల్స్ ఉన్నాయి మనకి క్యూజేఎస్ మాడ్యూల్స్. సో, మనం 1 డేలో ఎంతవరకు ఇన్‌పుట్ ఇవ్వగలమో అంతవరకు ట్రై చేసి మిగతావన్నీ కూడా ప్రాక్టీస్ సెషన్స్ మాక్సిమం లింక్స్ అన్నీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తది. మళ్ళీ ఫైనల్‌గా మనం ప్రింట్ ఎలా తీయాలి అనేది కూడా ఇచ్చాము ఇక్కడ ప్రింట్ మ్యాప్. సో, ఇదండి మనకి మెయిన్‌గా పీపీఎం జనరేషన్ అనేది. సో, మనం ఇప్పుడు పీపీఎం జనరేషన్ మనం మెయిన్‌గా మొత్తం అంతా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసినా సరే మనకి క్యూజేఎస్‌లో అదొక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం పడుతుంది. మనకి ఉన్న టైం ఏమో మనకి జస్ట్ 1½ అవరే 3-4:30 ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో, మీరు ఇన్ కేస్ ఏమైనా ప్లగిన్స్ యూజ్ చేసి కూడా మీరు జనరేట్ చేయగలగాలి అంటే చెయ్యొచ్చు. బట్ దానికి తగ్గ ఇన్‌పుట్ ఫైల్స్ అన్నీ మీరు ప్రిపేర్ చేయడం చెప్పగలగాలి. అవి మీరు చెప్పగలిగితే చెప్పండి. వెల్ అండ్ గుడ్. అదర్‌వైజ్ మనకి ఓల్డ్ మెథడ్ ఫాలో అవ్వమని చెప్పండి. ఎందుకంటే దానికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తామండి. సో, దీనికి సంబంధించినంత వరకు కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి సార్. సో, ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా వచ్చిన సర్క్యులర్ అండి. నిన్న వచ్చిన సర్క్యులర్ ఉంది స్వామిత్వానికి సంబంధించి. అంటే ఎవరి రోల్ ఏంటి అనేది మా ఏడీ గారు రంగప్రసాద్ గారు ఆల్రెడీ మీ గ్రూప్‌లో షేర్ చేశారు. సో దట్ అది కూడా ఒకసారి మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి.
సో ఎవరైనా డౌట్స్? హేమంత్. హేమంత్ మీకు మైక్ ఎలా చేసాం, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ హేమంత్. వస్తుంది హేమంత్. సార్ మాకు ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో స్వామిత్వ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ గా 3 క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి సార్. అది పంచాయతీ వాళ్ళు చేస్తున్నా, వీళ్ళు చేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎస్డబ్ల్యూఎల్ఏ లేఅవుట్స్ యాజ్ పర్ ప్లాన్ లేకుండా భూమి మీద, ఇప్పుడు ఎస్డబ్ల్యూఎల్ఏ లేఅవుట్ స్ట్రైట్ గా ఉంటుంది సార్ ప్లాన్ లో. భూమి మీద చూస్తుంటే బెండ్స్ తిరిగిపోయి ఒక ఇల్లు ముందుకు వచ్చి ఒక ఇల్లు వెనక్కి వచ్చి మొత్తం అంతా డివైడ్ అయి ఉన్నాయి సార్. అలాంటప్పుడు యాజ్ పర్ గ్రౌండ్ ఒక పీపీఎంస్ ఇవ్వాలా, లేదంటే ఎస్డబ్ల్యూఎల్ఏ ప్లాన్ పెట్టేయాలా అన్నది ఒక క్వశ్చన్ సార్. ఓకే. అలాగే 3 సెంట్లు పట్టాలు ఇచ్చిన చోట ఈరోజు 3 సెంట్లు ఉండట్లేదు సార్. కొలుస్తుంటే 3 సెంట్ల కంటే తక్కువ ఒకరికి ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఉంటుంది. డీవియేషన్స్ ఉంటున్నాయి సార్ ఎస్డబ్ల్యూఎల్ఏ కాలనీస్ లో. అప్పుడు పీపీఎంస్ ఇవ్వాలని సార్. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఎస్డబ్ల్యూఎల్ఏ లేఅవుట్స్ లో పూర్వం ఇది ఎంజాయ్మెంట్స్ మొన్న ఓటీఎస్ స్కీమ్ లో కూడా దీనికి ఫ్రీ హోల్డ్ ఇచ్చారు కదా సార్ పట్టాస్ కి, అదే 10 years దాటిన వాళ్ళకి. సో అక్కడ ఏమైందంటే పూర్వం ఒక పట్టా ఇచ్చారు సార్ ఫ్యామిలీకి, ఒక 3 సెంట్లు ఇచ్చారు అనుకోండి సార్. అది దాంట్లో ఇప్పుడు 2 కొడుకులో లేదంటే అవుటర్ పార్టీ దాంట్లో ఇల్లులు కట్టేస్తున్నారు సార్. ఇప్పుడు మనం పీపీఎం ఇస్తాం కదా సార్, ఇప్పుడు ప్లాట్ ఏరియాకి ఇస్తాం. ప్లాట్ ఏరియా 3 సెంట్లకి స్క్వేర్ బాక్స్ గీస్తాం. కానీ వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఏదో ఒక లెఫ్ట్ పక్కకు ఉంటుంది, బిల్టప్ ఏరియా, కార్పెట్ ఏరియా సార్. సో అలాంటప్పుడు లోపల స్క్వేర్ బాక్స్ ఎలా డివైడ్ చేయగలం సార్? వాళ్ళు సెంటర్ కి 2 పీసుల కింద కట్ చేసుకుంటే అసలు 2 ప్లాట్స్ కింద కట్ చేయొచ్చు సార్. కానీ మనకి రికార్డులు ఏమో ఎస్డబ్ల్యూఎల్ఏ రికార్డ్ లో ఒక పట్టా ఇచ్చారు, కానీ లోపల 2 ఇల్లులు కట్టుకున్నారు సార్. చాలా కేసెస్ ఉన్నాయి సార్. అప్పుడు సో లోన్ అది ఇస్తారని ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్టర్ వాళ్ళు ఏమైనా మెయింటైన్ చేశారా, అప్డేట్ చేశారా వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్? అసెస్మెంట్ లో అయితే మొత్తం ఎన్ని ఇల్లు ఉంటాయి అన్నిటికీ ఉంటుంది సార్. కానీ భూమి మీద అది సింగిల్ డాక్యుమెంట్, సింగిల్ సింగిల్ పట్టా. డాక్యుమెంట్ కింద ఉంది కాబట్టి అక్కడ సింగిల్ గానే అది ఉంటుంది. డాక్యుమెంటే కదా సార్, అది పట్టా భూమి అవును, కదా సార్, ఆ పట్టా. పట్టా భూమి. కానీ దాంట్లో 2 ఉంటున్నారు సార్ ఎంజాయర్స్. ఎంజాయ్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు అంటే డెత్, ఇప్పుడు పట్టా వాళ్ళిద్దరికి ఎవరి పేరు మీద ఇచ్చారో వాళ్ళు డైడ్ కేసు అది. డైడ్ అంటే సార్ వాళ్ళు అమ్మేసుకున్నారా? అమ్మేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మొన్న రీసెంట్ గా లాస్ట్ గవర్నమెంట్ లో అదే సార్ పట్టా రిలీజ్ చేసుకున్నారు కదా సార్, 10,000 కడితే ఓనర్షిప్ వస్తుందని, ఓటీఎస్ స్కీమ్. ఓకే. దాంట్లో కూడా వాళ్ళు ఇద్దరు లోన్ కట్టేసుకుని ఆ పట్టాని ఆ ప్లాట్ ని విడిపించుకున్నారు సార్, 10,000 కట్టేసుకుని. అప్పట్లో ఒకే సైట్ ని ఇద్దరు చూపించారు సార్. ఇద్దరు చూపించి 2 లోన్లు తీసుకున్నారు. మన ఓటీఎస్ స్కీమ్ లో కూడా 10,000 కట్టుకుని 2 వాళ్ళు ఫ్రీ చేసుకున్నారు. సో ఇప్పుడు అలాంటి ప్లాట్ ఎలా గీయాలి, పీపీఎం ఎలా గీయాలి, పీపీఎం లోపల బిల్డింగ్ ఏరియా 2 ఈక్వల్ ఆఫ్ చేయడానికి లేదు కదా సార్, వాళ్ళు సెంటర్ కట్టుకోలేదు. సెంటర్ కట్లేదు, ఒక సైడ్కి వచ్చింది, ఓ సైడ్ గా వచ్చింది సార్. ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఎస్డబ్ల్యూఎల్ఏ కాలనీస్ లో ఫీల్డ్ లో వీళ్ళు పీపీఎం జనరేషన్ చేయలేక ఇవే అడుగుతున్నారు సార్. ఓకే. సో వీటికి సంబంధించి మనకి పర్టికులర్ గా ఏమైనా గైడ్ లైన్స్ రావాలి, ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉంటుంది ఖచ్చితంగాను. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మన అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఏవైతే చేసామో, ఇలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం ఏం చేసామంటే వాళ్ళ కన్సెంట్ తీసుకొని మనం స్ప్లిట్ చేసి చేయమని చెప్పారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇన్ కేస్ వాళ్ళ కన్సెంట్ లేదనుకోండి, మనం జాయింట్ హోల్డింగ్ లో పెట్టేసాం. అవును సార్, మిర్రర్ ఇమేజ్ ఏదో ఒక గైడ్ సో లైన్స్ మనకి ఉన్నాయి సార్. కన్ఫర్మ్ గా మరి యాజ్ పర్ ఎంజాయ్మెంట్ మన గ్రౌండ్ రియాలిటీ రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి యాజ్ పర్ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో మనం అదే చేయాలి కాబట్టి అలాగే చేశారు మన అగ్రికల్చర్ దగ్గరికి వచ్చేటప్పటికి. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో మన చిన్న డీవియేషన్ వచ్చినా అది వెంటనే ఏరియాస్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది సార్. రిఫ్లెక్ట్ అవుతుంది. అవునవును. దానివల్ల వెంటనే వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తారు సార్. ఓకే. ఒకసారి ఇది కూడా మనం ఇది మనం దీని అదిగా మనం హై ఆఫీసర్ దగ్గర ఒకసారి మాట్లాడి దాన్ని బట్టి ఏం చేయాలనేది ఒకసారి సార్, ఇలాంటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ లో ఎలా సాల్వ్ చేయాలనేది, ఇష్యూస్ ఏమైనా దానికి సంబంధించి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తారేమో చూసి చెప్దాం. సార్ ఇంకోటి సార్, ఇది మనకి డెసిమల్స్ ఎన్ని పెట్టాలి అన్నది కూడా స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ ఫీట్స్, యూనిట్స్ అన్నదానికి గైడ్ లైన్స్ ఇవ్వలేదు సార్. దానికి కూడా గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఓకే. సార్
అది రౌండ్ ఆఫ్ చేస్తుంటే అది బాగా వేరియేషన్ వస్తుంది సార్. అదే అది తక్కువ రౌండ్ ఆఫ్ చేయాలా లేదా మన అగ్రికల్చర్ సర్వే లాగా 3 డేస్ మళ్ళీ రౌండ్ ఆఫ్ చేయాలా అన్నది బాగా వాళ్ళు ఆల్రెడీ డిజిటల్ పంచాయతీలో ఉన్న ఏరియాస్ కి బాగా ఫ్లక్చుయేషన్ వస్తుంది సార్. ఇది ఎగ్జాక్ట్ ఏరియాస్ వచ్చేస్తాయి కదా సార్. ఎంత ప్రెసిషన్ చూపించాలన్నది క్వశ్చన్ సార్. హేమంత్ ఒకసారి ఏడీ గారు మాట్లాడతారు, రంగప్రసాద్ గారు. సార్ మైక్ అలౌ చేశాం సార్. సార్ నమస్తే సార్. సార్ మైక్ అలౌ చేశాం సార్. ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడతాను, మీరు కంటిన్యూ. ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఓకే హేమంత్. సార్ ఇది ఇంకోటి సార్, రోడ్స్ ఒకటి బాగా 5 feet 5.5 feet ఉన్న రోడ్స్ లో బాగా ముందుకు వచ్చేసి ఉన్నారు సార్. అందరి ఇల్లులు బాగా వెనక్కుంటున్నాయి కానీ ఒకళ్ళు ఇద్దరు మాత్రం బాగా ఫ్రంట్ కి వచ్చేసారు. ఇప్పుడు యాజ్ పర్ ఎంజాయ్మెంట్ ఇవ్వాలా పీపీఎం చేస్తా రోడ్ ని సిమెంట్ రోడ్ ని ఆక్యుపై చేసిన దానికి కూడా పీపీఎం ఇచ్చేయాలి. ఎందుకంటే దీనికి ఓల్డ్ రికార్డ్ లేదు కదా సార్, డాక్యుమెంట్స్ కూడా లేవు గ్రామ కంటాల్లో. సో అలాంటిప్పుడు ఏమైనా మినిమం లెవెల్స్ ఏమైనా మెయింటైన్ చేయాలా, పక్కన వాళ్ళది తీసుకుని ఆ లైన్ లో ముందుకు వెళ్ళాలా, లేదంటే ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఇచ్చేయచ్చా. ఇంకోటి ఏంటంటే సార్, అంటే ఇప్పుడు రోడ్డుకి అటు ఇటు కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఫామ్ అయిందా ఇంకా లేదా మరి? లేదు సార్, రీసెంట్ గా వేసిన రోడ్స్ అలాగా సిమెంట్ రోడ్ జస్ట్ ఎంత ఉండదు సార్, 5 to 7 feet ఉంటున్నాయి సార్ గ్రామ పంటలకి. ఓకే ఓకే రోడ్స్ ఏమైనా ఉండాలా, అది ఒకటి సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, అది దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా సార్? అంటే స్క్వేర్ మీటర్స్ అంటే ఒక 10 సెంట్లు ఎక్సెస్ కంటే, అంటే వెనకాల తోట కింద ఉండి ఒక దొడ్డి కింద ఉండి ఎక్కువ కొబ్బరి చెట్లు పెంచుకుని వెనకాల తోట కింద మెయింటైన్ చేస్తూ దాంట్లో చిన్న ఇల్లు కింద ఉంటున్నారు సార్ గ్రామ కంటాల్లో. అది మోర్ దెన్ 10 cents 15 cents ఉంటున్నాయి. అది చూడడానికి చూస్తే ఆ ఇల్లు తప్ప తీసేస్తే మిగిలిందంతా అగ్రికల్చర్ స్వభావంలో ఉన్నది సార్. సో మరి ఇప్పుడు అది అగ్రికల్చర్ అంటే అది ల్యాండ్ నేచర్ అంటే రెసిడెన్షియల్ కాలేదు, అదే ల్యాండ్ నేచర్ అంటే గ్రామ కంటంలో తీస్తారు. గ్రామ కంటంలోకి వచ్చిందా సాయి సార్? సార్ ఇప్పుడు మీకు ఈ టీఓటీస్ మీకు ఉన్న డౌట్స్ అంటే మీరు ఆల్రెడీ ఫీల్డ్ లో ఎక్స్పోజర్ ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు రైజ్ చేస్తున్న డౌట్స్ అన్ని కూడా నాకు ఒకసారి ఈ నైట్ కానీ రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ లో కానీ మీరు పంపిస్తే మేము అవి వాళ్ళ చేత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేత అవి డ్రాఫ్ట్ చేయించి, అంటే యాక్చువల్గా మనకి ఏంటంటే ఇప్పుడు ఇటువంటి వాటిలో పంచాయతీ సెక్రటరీ డిఎల్పిఓస్ వాళ్ళ రోల్ కూడా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా మనం అవి సఫిషియెంట్ గా ఆన్సర్ అయ్యి చేపిద్దాము. ఈ డౌట్స్ అన్ని కూడా నాకు జస్ట్ ఇవాళ నైట్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ లో కానీ పంపించండి. టీఓటీస్ కవర్ అంటే ఫీల్డ్ లెవెల్లో ఫేస్ చేస్తున్న క్వరీస్ ఏవైతే ఉన్నాయో అనేది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మా ఏడీ గారు మీకు చెప్పినట్టు మీకు ఎవరికైతే ఏవైతే డౌట్స్ ఉన్నాయో సో ఆ డౌట్స్ అన్నీ కూడా సో FAQs రూపంలో మీరు టైప్ చేసి పంపించగలిగితే, మీకు మన గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేశాం కాబట్టి ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో దట్ దానికి కరస్పాండింగ్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అవి తీసుకొని దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ అనేవి కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తారండి. ఓకే. సో మోషే గారు. సార్ నమస్తే సార్. అది డౌట్ ఆల్రెడీ సార్ హేమంత్ గారు అడిగారు సార్. అదే చెప్పు, కొంత రోడ్లు ఓన్ ల్యాండ్ నుంచి ఇచ్చిన రోడ్లు ఉన్నాయి సార్. అవి వాళ్ళు డాక్యుమెంట్ చూసినా కూడా ఆ రోడ్ తో కలిపితే డాక్యుమెంట్ సరిపోతుంది సార్. అది ఓకే సార్. ఒకటి అక్కడ కచ్చా డ్రైన్ కట్టకుండా ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి, కచ్చా డ్రైన్ కట్టిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఎలా చేయాలనేది డౌట్. ఓకే అండి, ఓకే. అది కొంచెం టైప్ చేసి పంపించండి, మనకి గ్రూప్ లో అప్లోడ్ చేయండి, అప్డేట్ చేయండి. ఓకే అండి. సో అందరూ కూడా వర్డ్ డాక్యుమెంట్ టైప్ చేసి పేస్ట్ చేస్తే బెటర్ అండి. వర్డ్లో టైప్ చేసి పెట్టండి. మీ ప్రాబ్లమ్స్ కానీ మీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా సరే డైరెక్ట్గా గ్రూప్లో పెట్టమన్నాం కదా అని మెసేజ్లు పెట్టద్దు. జస్ట్ మీ నుంచి FAQs ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేసి పంపించండి. సో DSLO ఏలూరు గారండి. సార్ నమస్తే సార్.
నమస్తే అండి. సార్ ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ స్వామితో చేస్తున్నారు కదా సార్, అది స్పీకింగ్ ఆర్డర్స్ ఎవరు ఇస్తారు సార్? పంచాయతీ వాళ్ళు ఇస్తారా సార్, మన వాళ్ళ సార్? దేనికండి? అంటే కొన్ని ఇష్యూస్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి అండి. సార్, అవి డిస్ప్యూట్స్ అండి. డిస్ప్యూట్స్ సార్. సో డిస్ప్యూట్స్ ఏదైనా సరే మొబైల్ మెజిస్ట్రేట్ టీమ్ యాక్ట్ చేస్తారండి అక్కడ కూడాను. స్పీకింగ్ ఆర్డర్స్ మొబైల్ ఠాకూర్ గారు వాళ్ళేనా మొబైల్ సార్? మెజిస్ట్రేట్ టీం ఉంది కదండి. డిటి గారండి, రీసర్వే డిటి గారే. ఓకే మనకి సార్. ఎస్ఓపిలో క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. ఓకే సార్. ఓకే. సో ఓకే అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి సార్. అదర్వైజ్ మనం సెషన్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సార్ ఏమైనా చెప్తారా సార్ రంగప్రసాద్ సార్? సార్ ఇదే ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే నాకు ఒకసారి పంపిస్తే సార్ పోస్ట్ ఓకే. చేయమను వర్డ్ డాక్యుమెంట్. సార్ నేను వాళ్ళకి పంపించి వాళ్ళ చేత ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇంతటితో సెషన్ క్లోజ్ చేస్తున్నాం అండి. సో అందరూ కూడా దయచేసి మీ క్వరీస్ ఏమైనా ఉన్నా సరే